హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రెసిపీని చూసానమాట. సో అది ట్రై చేయబోతున్నాను. అది ఏంటంటే దహీ బైంగన్ అనమాట. సో దాన్ని అయితే ట్రై చేసేద్దాం. సో ఈ రెసిపీ కోసం పెద్ద సైజ్ బ్రింజల్ని తీసుకున్నాను. సో ఇలా కట్ చేసేసుకొని దీనిపైన కారం, సాల్ట్, పసుపు అండ్ ధనియాల పొడి వేసేసి బాగా దీనికి మొత్తం పట్టేలాగా కలిపేసాను అనమాట. సో మొత్తం ఇలా కలిసేలాగా మొత్తం దీనికి పెట్టేశాను. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఇవన్నీ పీసెస్ ఇలా అలైన్ చేసుకున్నాను అనమాట. 2 సైడ్స్ మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. సో బ్రింజల్ ఫ్రై అయ్యేలోపు మనం కర్డ్ని అయితే రెడీ చేసుకుందాము. కర్డ్లో కొద్దిగా సాల్ట్ అండ్ జీలకర్ర పొడిని వేసి బాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి. మన బ్రింజల్ చూసారా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవి కూడా పక్కకు పెట్టుకొని ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి తడకా చేసుకోవాలన్నమాట. సో ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి ఇవి 2 చిటపటలాడిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఆనియన్స్ సాఫ్ట్గా ఉండవు, కొంచెం క్రంచీగా ఉంటాయి అన్నమాట. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండ్ సాల్ట్ అండ్ కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే డ్రై స్పైసెస్ కూడా కొద్దిగా మాడే అవకాశం ఉంటుంది. సో నిదానంగా ఫ్రై చేసేసుకొని ఇవి మొత్తం మిక్స్చర్ మనం కర్డ్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కర్డ్లో యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు మన దహీ రెడీ అయిపోయింది, బైంగన్ కూడా రెడీ అయిపోయింది. 2 అలైన్ చేసేసుకోవడమే బ్యాలెన్స్ ఉంది. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి అనమాట. సో మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు అలైన్ చేసుకుందాం. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని మన బ్రింజల్ ఫ్రై చేసాం కదా అవి వేసేసి దాని మీద నుంచి కర్డ్ కూడా వేసేసి మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ బ్రింజల్ వేసి మళ్ళీ దాని మీద నుంచి కర్డ్ వేసి పైనుంచి కొత్తిమీరని గార్నిష్ చేసేసుకోవడమే, అంతే అనమాట. సో ఈ రెసిపీ కర్డ్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. అండ్ నాకైతే నేను పెద్దగా కర్డ్ లవర్ ఏం కాదు. సో నాకైతే ఒక 6/10 అనమాట నేను దీనికి ఇచ్చే రేటింగ్. మీరు కర్డ్ లవర్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అంతే మరి ఈ వీడియోకి బాయ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.